Sir, please, sir, I want to go London, sir. See my certificate, sir. Please, sir, please give me the visa, sir. Please, sir. Yeah, okay, but what's this fights? నా దగ్గర అవే ఉన్నాయి సార్. ఓకే, అసలు మీరు లండన్ ఎందుకు వెళ్దాం అనుకుంటున్నారు? ఆఫీస్ దేర్, ఆఫీస్, జాబ్. I go job. యా, లెట్ మీ రివ్యూ. ఏంట్రా ఇది? 10th లో 2 సబ్జెక్టులు ఫెయిల్ అయ్యావు, కానీ ఇంటర్లో 95% వచ్చింది. బీటెక్లో 8 బ్యాక్లాగ్లు ఉన్నాయి, కానీ ఎంఎస్ కెనడాలో చేసావా? ఇప్పుడు జాబ్ కోసం లండన్ వెళ్తున్నావా? ఎస్, కరెక్టే. ఒరే, నేను మరీ అంత కారబుంది గళ్ళ కనపడుతున్నానా? మరీ అంత కాదు, కొంచెం కనిపిస్తున్నారు సార్. ఏయ్, పోరా. సార్ ప్లీజ్ సార్, మీకు కాలు పట్టుకుంటాను సార్, ప్లీజ్ సార్. పోరా. సార్ ప్లీజ్ సార్. సార్, మీరు పంపకపోయినా ఎలా వెళ్ళాలో నాకు తెలుసు సార్. ఎలా రా? హాయ్ గైస్, సో మనం ఎప్పుడెప్పుడా ఎదురు చూస్తున్నాం మన ఫేవరెట్ బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ గారి మూవీ అయితే నిన్న రిలీజ్ అవ్వడం జరిగింది. టన్కీ మూవీ నేను చూశాను. సో ఆ మూవీ ఎలా ఉంది, దాంట్లో విశేషాలు ఏంటన్నది మన రివ్యూలో డిస్కస్ చేద్దాం. సో కథ విషయానికి వస్తే, కథ గురించి మీకు తెలుసు, నేను బేసిక్గా డిస్కస్ చేయను. బట్ ట్రైలర్లో మనం ఏదైతే చూసామో దాని గురించి మాత్రమే మాట్లాడతాను. సో ఇండియాలో ఎకనామికల్గా స్థిరపడలేని కొంతమంది పూర్ పీపుల్ వాళ్ళకున్న ఇంట్లో ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేసుకుందాం అనే ఉద్దేశంతో ఇంగ్లాండ్ కంట్రీకి వెళ్దాం అనుకుంటారు. సో వాళ్ళు వీసా ద్వారా ఆథరైజ్డ్ వేలోనే వెళ్ళడానికి ట్రై చేస్తారు. బట్ అదన అవని పక్షంలో డన్కీ వేని యూజ్ చేస్తారు. సో ఆ క్రమంలో వాళ్ళు ఎలాంటి అవరోధాలు ఎదుర్కొన్నారు, అలాగే అక్కడికి చేరుకున్నారా లేదా, చేరుకుంటే అక్కడ వాళ్ళు ఫేస్ చేసిన ఇబ్బందులు ఏంటి, మళ్ళీ వాళ్ళు తిరిగి ఇండియాకి రాగలిగారా లేదా అన్నదే కదా. సో ఇంతకు మించి నేను ఒక్క ముక్క కూడా ఏం చెప్పను. ఈవెన్ మనం ట్రైలర్లో కూడా అదే చూసాం. సో ఈ మూవీ డైరెక్టర్ విషయానికి వస్తే రాజ్ కుమార్ హిరానీ గారు. ఆయన గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం ఏమీ లేదు, ఎందుకంటే ఆయన గత ఫిల్మ్స్ చూస్తే లైక్ మున్నాబాయ్ ఎంబీబీఎస్, లగే రహో మున్నాబాయ్, పీకే, 3 Idiots, అవర్ ఫేవరెట్ ఫిలిం ఫర్ ఎవర్, అండ్ ఇప్పుడు డంకీ. సో ఈ మూవీస్ అన్నిటిని కూడా మనం గమనిస్తే ఆయన కాంప్లికేటెడ్ వేలో స్టోరీ నేరేషన్ అనేది ఎప్పుడూ చేయరు. సో నాకు అర్థమైనంత వరకు ఆయన హ్యూమన్ లైఫ్లో రెగ్యులర్గా మనం చూసే ఇష్యూస్ని డిస్కస్ చేస్తూ ఉంటారు. లైక్ ఎడ్యుకేషన్ గురించి కానీ, లేకపోతే మన మున్నాబాయ్ ఎంబీబీఎస్లో హ్యూమన్ ఎమోషన్స్ గురించి కానీ, ఇలా ఆయన డిఫరెంట్ కాన్సెప్ట్స్ని తీసుకుంటారు. సో ఈవెన్ మనం ఇప్పుడు డన్కీ మూవీని చూసినట్లయితే కూడా చాలా మంది కళ్ళగంటుంటారు వేరే కంట్రీస్కు వెళ్దామని, త్రూ వీసాస్ ద్వారా ఆథరైజ్డ్ వేలో వెళ్దానికి ట్రై చేస్తారు. అవన్నీ వాళ్ళు చాలా మంది ఇలా రాంగ్ వేలో ఇల్లీగల్గా మైగ్రేట్ అవ్వడానికి చూస్తూ ఉంటారు. అండ్ వాళ్ళు చాలా రకాల కష్టాలు పడి అక్కడికి వెళ్ళినా కూడా కొంతమంది దొరికిపోతారు. అలా సక్సెస్ రేట్ కూడా వెరీ మైన్యూట్, యాజ్ వీ ఆల్ అవేర్ ఆఫ్ దట్. సో అలాంటి ఒక స్టోరీని పట్టుకొని అందరికీ కనెక్ట్ అయ్యే విధంగా చాలా అద్భుతంగా ఈ సినిమా తీశారని మాత్రం నేను ఖచ్చితంగా చెప్తాను. దో ద మూవీ హ్యాస్ ఫ్యూ ల్యాక్స్ ఇన్ ద ఫస్ట్ హాఫ్. నాకైతే ఫస్ట్ హాఫ్లో కొన్ని సీన్స్కి లిటరలీ కొన్ని సీన్స్, నాట్ ఆల్, కొన్ని సీన్స్ దగ్గర కొంచెం నేనైతే బోర్ ఫీల్ అయ్యాను. బట్ సెకండ్ హాఫ్ ఆఫ్ ది మూవీ ఈజ్ రియల్లీ అవసమ్. నాకు చాలా బాగా నచ్చింది. నాకు హిందీ రాదు, బట్ సబ్ టైటిల్స్ ఏ థియేటర్లో వేస్తారో తెలుసుకుని ఆ థియేటర్కి మాత్రమే వెళ్ళి చూశాను. సో నాకు ఈచ్ అండ్ ఎవ్రీ సింగిల్ వర్డ్ ఆఫ్ హిందీ డైలాగ్ నాకు అర్థమైందని నేను చెప్పను, కానీ ఓవరాల్గా సబ్ టైటిల్స్ నేను చూసినంత వరకు నాకు మూవీ బాగానే అర్థమైంది. అండ్ నేను అర్థం చేసుకోగలిగాను మూవీని. సో అంతగా నేను చెప్పక్కర్లేదు. సో ఇకపోతే మన హీరో షారుఖ్ ఖాన్ బాద్షా, ఆయన గురించి చెప్పడానికి ఏముంది, ఈ సినిమాలో ఆయన లిటరలీ జీవించారని చెప్పాలి. ఆయన యాక్టింగ్ నెక్స్ట్ లెవెల్లోనే ఉంది. ఇక అదర్ రోల్స్లో హీరోయిన్గా యాక్ట్ చేసిన మన తాప్సీ గారు కానీ, అలాగే విక్కీ కౌశల్ గారు కానీ, ఇరాన్ ఖాన్ కానీ, ఇలా ప్రతి ఒక్కళ్ళు కూడా వాళ్ళకి ఇచ్చిన రోల్స్ని పర్ఫెక్ట్గా చేశారని చెప్పాలి. అండ్ అదే ఈ మూవీకి వన్ ఆఫ్ ది ఆయు పట్టు అని కూడా మనం చెప్పొచ్చు ఖచ్చితంగా. ఫైనల్గా ఈ మూవీ గురించి చెప్పాలంటే, ఈ మూవీలో ఎమోషన్ ఉంది, కామెడీ ఉంది, అండ్ గుడ్ యాక్టింగ్ ఉంది, మంచి సినిమాటోగ్రఫీ ఉంది, మంచి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఉంది. బట్ స్టిల్ ఎక్కడో ఏదో మిస్ అయింది అన్న ఫీలింగ్ డెఫినెట్గా కలిగిస్తుంది ఫస్ట్ హాఫ్లో. బట్ సెకండ్ హాఫ్ ఈజ్ లిటరల్లీ అవసమ్.
చూసా భయ్య, బుక్ మై షో సైట్లో కూడా 7.8 రేటింగ్ ఎంతో చూసాను. నేను లాస్ట్ టైం చూసినప్పుడు అది మరి పెరిగిందో తగ్గిందో నాకైతే తెలీదు. బట్ ఐఎమ్ సేయింగ్ డోంట్ బిలీవ్ ఇన్ దట్ మూవీ. హానెస్ట్గా చెప్పాలంటే, దో ఇట్ హ్యాస్ ఫ్యూ ల్యాక్ సీన్స్, ఇట్ హ్యాస్ వెరీ గుడ్ ఎమోషన్, సమ్ పార్ట్ ఆఫ్ గుడ్ కామెడీ అండ్ గుడ్ స్టోరీ, గుడ్ యాక్టింగ్. సో ఈ నాలుగిటిని దృష్టిలో పెట్టుకొని మన రాజ్ కుమార్ హిరానీ గారు ఈసారి ఇచ్చిన ఈ వండర్ఫుల్ ఫిల్మ్ని ఖచ్చితంగా మనం ఒక్కసారి అయితే చూడొచ్చు. డోంట్ మిస్ ద మూవీ, వాచ్ ఇట్ ఇన్ థియేటర్స్. థ్యాంక్ యూ.